హాయ్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉంది పోకో C61 మొబైల్. ఇది మనకి తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నటువంటి స్మార్ట్ ఫోన్గా చెప్పొచ్చు. మీరు కీప్యాడ్ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్లోకి చేంజ్ అవ్వాలనుకున్నట్లయితే తక్కువ కాస్ట్లో అవైలబిలిటీ ఉన్నటువంటి మొబైల్ ఇది. అలాగే జస్ట్ ఇంట్లో పేరెంట్స్ వీడియో కాల్స్ మీతో మాట్లాడడానికి కానీ ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడేటువంటి మొబైల్ పోకో C61. ఈ వీడియోలో ఈ పోకో C61 యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది పోకో C61 మొబైల్ బాక్స్. మొబైల్ దీని లోపల మనకు ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఈ బాక్స్ మీద చూసినట్లయితే దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పోకో C61 రేడియంట్ రింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ కెమెరా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. లో బడ్జెట్లో కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేటువంటి మొబైల్ ఇది. చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ తర్వాత వచ్చి మనకి ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే అప్ టు 12 GB అనేటువంటి ర్యామ్ అయితే దీంట్లో ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 4 GB ర్యామ్తో వస్తుంది, ఇంకోటి 6 GB ర్యామ్తో వస్తుంది. అయితే ఇక్కడ మీరు బాక్స్ మీద చూస్తే అప్ టు 12 GB ర్యామ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక స్టార్ సింబల్ కూడా పెట్టారు. అంటే ఒకవేళ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే వర్చువల్గా ర్యామ్ 12 GB వరకు, అంటే ఇంకొక 6 GB కూడా దీనికి ర్యామ్ యాడ్ చేసుకునే దానికైతే దీంట్లో ఫెసిలిటీ కల్పించడం జరిగింది. తర్వాత డిస్ప్లే ఇచ్చారు. డిస్ప్లే సైజు అన్ని మనం చూద్దాం. తర్వాత ఏఐ డ్యూయల్ కెమెరాతో ఇదైతే రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫీ కెమెరాతో వీళ్ళు ఇచ్చారు. అండ్ మెయిన్గా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో ఇది వస్తుంది. అంటే ఛార్జింగ్ ఎక్కువ టైం ఉంటుంది. కంప్లీట్గా 1 డే అయితే కంప్లీట్గా యూజ్ చేసినా కూడా 1 డే అయితే ఖచ్చితంగా ఇది ఛార్జింగ్ వస్తుంది. తక్కువ యూజ్ చేస్తే డెఫినెట్లీ 1.5 డే 2 డేస్ వరకు కూడా ఛార్జింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది 5000 mAh టైప్ బ్యాటరీ అని ఇచ్చారు. అలాగే టైప్ సి ఛార్జర్ ఆ బాక్స్లో ఉంటుందని చెప్పేసి దీంట్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత డెడికేటెడ్ మైక్రో కార్డ్ 2+1 స్లాట్ ఇచ్చారండి. సో ఇది సపరేట్గా ఆ స్లాట్స్ కూడా ఇవ్వడం జరిగింది మైక్రో SD కార్డ్కి. సో అది కూడా మనం క్లియర్గా చూద్దాం. సో అండ్ కింద కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇంక్లూడ్ అప్ టు 6 GB వర్చువల్ ర్యామ్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా ఒకసారి అయితే మనం చూద్దాం. సో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మనకి మొబైల్ ఈ విధంగా లోపల, సో ఫస్ట్ అయితే మొబైల్ మనకి ఈ విధంగా ఒక కవర్లో పెట్టించారు. ఇది మొబైల్ మీరు చూస్తున్నారు కదా. సో చాలా చాలా గుడ్ లుక్ ఉంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది. చాలా గుడ్ లుక్. అండ్ ఈ బడ్జెట్లో ఈ విధంగా గ్లాస్ ఫ్రేమ్తో వచ్చినటువంటి మొబైల్ ఇదే అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. అలాగే ఇక్కడ మీరు కెమెరా చూసినట్లయితే మొత్తం రౌండ్ షేప్లో ఇచ్చారు. అంటే చాలా గుడ్ లుక్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. చాలా గుడ్ లుక్తో మొబైల్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే దీంతో పాటుగా బాక్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం చూద్దాం. సో తీసే బాక్స్లో మనకైతే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతకు మించి బాక్స్లో అయితే ఏమి ఇవ్వలేదు. తర్వాత దీంట్లో అయితే మనకి చార్జర్ ఇచ్చారు. సో USB కేబుల్ ఇచ్చారు. ఇది C టైప్ కేబుల్. తర్వాత అడాప్టర్ ఇచ్చారు. సో అడాప్టర్ వచ్చేసరికి మనకి 10 వాట్స్ కెపాసిటీతో అయితే ఈ అడాప్టర్ వస్తుంది. అలాగే దీంట్లో సిమ్ ఎజెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. సిమ్ ఎజెక్టర్ మనకి ఇక్కడ ఇచ్చిన్నారు. ఇది నార్మల్ అడాప్టర్ వస్తుంది. పోకో C61 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే IPS LCD టైప్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ కలిగి ఉంది. 720x1650 పిక్సెల్స్ రిజల్యూషన్తో అయితే డిస్ప్లే వచ్చింది. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఈ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే చిప్సెట్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్తో అయితే మెయిన్గా ఈ మొబైల్ రావడం జరిగింది. అలాగే ఆండ్రాయిడ్ 14 OSతో ఈ మొబైల్ వచ్చింది. దీనికి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక ర్యామ్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మీకు మెయిన్గా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 4 GB ర్యామ్తో రావడం జరుగుతుంది, ఇంకోటి 6 GB ర్యామ్తో రావడం జరుగుతుంది. LPDDR4X ర్యామ్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ విషయానికి వస్తే 64 GB స్టోరేజ్తో మీకు 1 వేరియంట్ ఉంది. అలాగే 128 GB స్టోరేజ్తో మరొక వేరియంట్ అయితే ఉంది.
అలాగే దీంట్లో మైక్రో ఎస్డిఎక్సి డెడికేటెడ్ కార్డ్ స్లాట్ కూడా మీకు ఉంది. మెమరీ కార్డ్ కూడా మీరు ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు. 1 TB వరకు మెమరీ కార్డ్ దీంట్లో ఎక్స్టెండ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే కెమెరా విషయానికి వస్తే మెయిన్గా బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సెల్తో రావడం జరిగింది. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్తో ఇది మెయిన్గా ఇచ్చారు. ఏఐ కెమెరా అయితే ఇవ్వడం జరిగిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా. అలాగే ఫ్రంట్ కెమెరాకి వస్తే 5 మెగాపిక్సెల్స్ కెమెరా ఇవ్వడం జరిగింది. 30 FPS రెండింటిలో కూడా 1080 30 FPSతో ఈ కెమెరాస్ అయితే రావడం జరిగింది. అంటే ఒక సెకండ్కి 30 క్లిక్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది, అంత ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా అడ్వాంటేజ్ విషయానికి వస్తే మనం బ్యాటరీ అండి, 5000 mAh లైపో బ్యాటరీతో అయితే రావడం జరిగింది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు రోజంతా యూస్ చేసినా కూడా రోజంతా ఛార్జింగ్ వస్తుంది. తక్కువ యూస్ చేస్తే దాదాపుగా 1.5 డే 2 డేస్ వరకు కూడా ఛార్జింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ఛార్జింగ్ విషయంలో చాలా ఎక్కువ టైం ఉంటుందని మనం చెప్పొచ్చు. అలాగే దీంట్లో 10 వాట్ వైర్డ్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. 10 వాట్ కెపాసిటీతో ఛార్జింగ్ మనం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ కూడా కొద్దిగా స్పీడ్గానే అవుతుంది. ఈ మొబైల్ యొక్క ప్రైసెస్ మెయిన్గా మనం చూస్తే ఈ మొబైల్ మెయిన్గా 2 వేరియంట్స్లో రిలీజ్ చేశారు. ఒకటి 4GB 64GB. 4GB 64GBతో ఉన్నటువంటి మొబైల్ ఎంఆర్పి 8,999గా ఉంది. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఆన్లైన్లో ఇది 6,500కి అలా అవైలబుల్ ఉంది. ఇంకా దాని మీద ఏదన్నా కార్డ్స్ ఉన్నట్లయితే కార్డ్స్ అప్లై చేస్తే ఇంకొక 500 వరకు కూడా డిస్కౌంట్ వచ్చేదానికి ఉంది. కాబట్టి యావరేజ్గా 6,000కి అయితే ఈ మొబైల్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. తర్వాత మరొక వేరియంట్ 6GB అండ్ 128GBతో రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎంఆర్పి 999గా ఉంది. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా 7,500 అలాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వేరియంట్స్లో ఒక 1000 రూపీస్ మెయిన్గా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే వీటిలో జస్ట్ చేంజ్ అయ్యేది ర్యామ్ అండ్ మెమరీ, ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతాయి. ఫస్ట్ వేరియంట్ 4GB 64GB, సెకండ్ వేరియంట్ 6GB 128GB. మిగతా కెమెరా కానీ అండ్ ఎవ్రీథింగ్ అండి అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ ర్యామ్ అండ్ మెమరీ మాత్రమే చేంజ్ అవుతాయి. ఒకరోజు యూజ్ చేసిన తర్వాత నాకు ఛార్జింగ్ అయితే చాలా బాగా రావడం జరిగింది. తర్వాత మనం యాప్స్ ఇవన్నీ కూడా చూసేటప్పుడు అవి స్క్రోల్ చేసేటప్పుడు స్టక్ అవడం కానీ ఇలాగ నాకు ఏమో అనిపించలేదు. చాలా స్మూత్గా అయితే అనిపించింది. తర్వాత ఈవెన్ యూట్యూబ్లో వాటిలో వీడియోస్ ప్లే చేసేటప్పుడు కూడా సో చాలా త్వరగా లోడ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మొబైల్లో. అండ్ మెయిన్ గేమ్స్ విషయానికి వస్తే ఇది మీరు బిగ్ గేమ్స్ ఆడేదానికైతే అవకాశం ఉండదు డెఫినెట్లీ. బట్ చిన్న గేమ్స్ అయితే ఆడొచ్చు. చిన్న గేమ్స్ లైక్ క్యాండీ క్రష్ ఇలాంటివి ఆడుకునే దానికైతే ఈ మొబైల్ యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా వీడియో కాల్స్ ఇలాంటివి అయితే కూడా చాలా బాగా క్లారిటీ వస్తున్నాయి. చాలా బాగా అయితే ఈ మొబైల్ ఉందని చెప్పొచ్చు ఈ కాస్ట్లో. అండ్ ఓవరాల్గా దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మనం చూస్తే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే GSM HSPA LTE టెక్నాలజీతో నెట్వర్క్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. 2024 మార్చి 26న ఈ మొబైల్ లాంచ్ చేశారు. ప్రజెంట్ అవైలబుల్ ఉంది. 2024 మార్చి 28 నుంచి ఈ మొబైల్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో తీసుకురావడం జరిగింది. అండ్ బాడీ విషయానికి వస్తే ఇది 199 గ్రాముల వెయిట్ ఉంది. తక్కువ వెయిటే ఉందని మనం చెప్పొచ్చు. అండ్ డ్యూయల్ సిమ్తో ఈ మొబైల్ అయితే రావడం జరిగింది. నానో సిమ్ డ్యూయల్ స్టాండ్ దీనికి ఇవ్వడం జరిగిందండి. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే IPS LCD డిస్ప్లేతో వచ్చింది. 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్, 720x1650 పిక్సెల్స్ రిజల్యూషన్తో ఇచ్చారు. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే ఇది రావడం జరిగింది. Android 14 OSతో ఇది రిలీజ్ చేశారు, MIUI OS. అండ్ మీడియాటెక్ హీలియో G36 చిప్సెట్స్ అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. ఆక్టా కోర్ CPU అయితే దీంట్లో ఇచ్చారు. ఇది చాలా బాగా మెయిన్గా ఈ ఆక్టా కోర్ ఇవ్వడం వలన కొద్దిగా స్పీడ్గా కూడా ఇది వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కార్డ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే మైక్రో ఎస్డిఎక్సి కార్డ్ డెడికేటెడ్ స్లాట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దీంట్లో 64GB 4GB ర్యామ్తో ఒక వేరియంట్ ఉంది, 128GB 6GB ర్యామ్తో మరొక వేరియంట్ ఉంది. ఇంటర్నల్ మెమరీస్ ఇవి కాకుండా మీరు 1 TB వరకు కూడా మెమరీ దీంట్లో ఎక్స్టెండ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, ఎక్స్టర్నల్ మెమరీ కార్డు వేసుకొని. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ కెమెరా మీకు సింగిల్ కెమెరా ఉంటుంది 8 మెగాపిక్సెల్తో, డ్యూయల్ LED ఫ్లాష్తో అయితే ఈ కెమెరా ఇచ్చినారు. అండ్ వీడియో వచ్చేసి 1080 పిక్సెల్తో అయితే మీరు వీడియో తీసుకునే దానికి అవకాశం ఉంది. 30 FPS అంటే సెకండ్కి 30 సార్లు మీరు ఫొటోస్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్లయితే సెల్ఫీ కెమెరా కూడా సింగిల్ కెమెరా వస్తుంది 5 మెగాపిక్సెల్స్తో, 1080 పిక్సెల్స్ వీడియో క్లారిటీతో, 30 FPSతో అయితే ఫ్రంట్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది.
మీరు ఫోటోస్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడండి అంత క్లారిటీతో అయితే వస్తుంది. సో కాబట్టి ఈ బడ్జెట్‌లో మనం మెయిన్‌గా చూస్తే ఇది బెస్ట్ క్లారిటీ, బెస్ట్ క్వాలిటీ అని అయితే మనం చెప్పొచ్చు మెయిన్‌గా. అండ్ స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే లౌడ్ స్పీకర్ ఉంది వీటిలో. అలాగే 3.5 ఎంఎం జాక్ స్పీకర్ అయితే దీంట్లో రావడం జరిగింది. ఈ మొబైల్ యొక్క టాప్‌లో మీకు మెయిన్‌గా స్పీకర్స్ ఇచ్చినారు. అండ్ జాక్ కూడా మీకు మొబైల్ పైనే ఇవ్వడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ విషయానికొస్తే వైఫై మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.4 బ్లూటూత్‌తో ఇది రావడం జరిగింది. అలాగే జీపీఎస్ పొజిషనింగ్ ఉంది దీనికి. అండ్ ఎఫ్ఎం రేడియో అవైలబుల్ ఉంది. ఎఫ్ఎం రేడియో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే రికార్డింగ్ అవైలబుల్ ఉంది. యూఎస్బీ టైప్ సితో ఇది రావడం జరిగింది. యూఎస్బీ టైప్ సి 2.0తో అయితే వచ్చింది. అండ్ సెన్సార్ విషయానికొస్తే మెయిన్‌గా ఈ బడ్జెట్‌లో నేనైతే ఫింగర్ ప్రింట్ ఇవి ఇవ్వరని అనుకున్నాను. బట్ ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు. మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. యాక్సిలరోమీటర్ ఉంది అండ్ కంపాస్ ఉంది దీంట్లో. అండ్ బ్యాటరీ విషయానికొస్తే లీపో 5000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో ఇది రావడం జరిగింది. కాబట్టి ఛార్జింగ్ విషయానికొస్తే ఛార్జింగ్ చాలా బాగా ఉంటుందయితే ఈ మొబైల్ చెప్పొచ్చు. అండ్ 10 వాట్ వైడ్ చార్జర్ అయితే దీనికి ఇచ్చారు. దాంతో ఛార్జింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కలర్స్ విషయానికొస్తే ఇది 3 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్. ఇక్కడ నా దగ్గర ఉంది గ్రీన్ కలర్ మీరు చూస్తున్నటువంటిది. టోటల్ 3 కలర్స్‌తో అయితే ఇది రావడం జరిగింది. ఇవి ఈ మొబైల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఆఫ్టర్ 1 డే నేను యూజ్ చేసిన తర్వాత కూడా కంప్లీట్‌గా ఛార్జింగ్ ఎక్కువ అయిపోవడం కానీ ఇలాంటివి ఏం కూడా జరగలేదు. అండ్ స్టక్ అవ్వడం కానీ ఇలాంటివి జరగలేదు. చాలా బాగుంది. ఈ బడ్జెట్‌లో అయితే ఇది బెస్ట్ మొబైల్‌గా అయితే నేను చెప్తున్నా. గేమ్స్ ఎక్కువ ఆడకుండా అలాగే ఫోటోస్ ఎక్కువ క్వాలిటీ ఫోటోస్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా జస్ట్ నార్మల్ యూజ్‌కి లో బడ్జెట్‌లో మొబైల్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే పోకో C61 ఇది బెస్ట్ మొబైల్ అయితే చెప్పొచ్చు. థాంక్ యూ.